పారిజాతం కోసం ఎదురు చూస్తూ నిధి సింహద్వారం వద్ద నిల్చున్నాడు. వెళ్ళిన అరగంట అనంతరం తిరిగొచ్చింది పారిజాతం. ఆమె వెంట అంతఃపుర పరిచారకుల నాయకురాలు చాముండి ఉంది. నిధి ఆతృతగా పారిజాతం వైపు అడుగులు వేశాడు. పారిజాతం అతని చెయ్యి పట్టుకుంది. మహారాణిగిరికి మనవి చేశాను, చాలా సంతోషించారు. కాకపోతే నువ్వు మందిరంలోనికి ప్రవేశించే అవకాశం లేదు. పరపురుషులకు, రాణిగారి పతిదేవులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు. అయితే నా చెల్లిని నేను. నిధి అడ్డు తగిలాడు. పారిజాతం చిన్నగా నవ్వింది. ఆందోళన పడకు, అందుకోసం ఒక ఉపాయం ఆలోచించాను. ప్రత్యక్షంగా కాకుండా, దగ్గర నుండి కాకుండా అమ్మాయిని నువ్వు చూసే ఏర్పాటు జరిగింది. ఇదిగో ఆమె పేరు చాముండీదేవి, దాసీలకు నాయకురాలు. అంతఃపురం ప్రవేశ ద్వారానికి పక్కగా ఉన్న గవాక్షం గుండా నువ్వు నీ చెల్లెని చూడొచ్చు. సువిశాలమైన మందిరం చివర ఉన్న నీ చెల్లెలి ప్రతిబింబం నీకు అద్దంలో కనిపిస్తుంది. అది కాదు అమ్మమ్మ, చెల్లెలితో నేను మాట్లాడకపోతే ఎలా? నేను నచ్చజెప్పకపోతే ఎన్ని ఏళ్ళైనా తాను మౌనవ్రతంలోనే ఉండిపోతుందే. మహారాణి గారు అన్ని విషయాలు చర్చించారు. నీ చెల్లెల్ని నీకు చూపించాలనే పట్టుదలతో ప్రయత్నించి ఇదిగో చాముండిదేవి సహాయంతో ఏర్పాటు చేశాను. అవునవును, గవాక్ష దర్శనం ఉపాయం నాదే, చాముండి సగర్వంగా అంది. పట్టాభిషేకం జరిగే దశమి నాటి దాకా ఏనుగు ఎంపిక చేసిన యువతి లాంఛనాన్ని అనుసరించి అంతఃపురంలో బంధనంలో ఉండాలి. నీకోసం మహారాణి ఆ నిబంధనను కొంచెం సడలించారు. ఇవాళ సాయంత్రం అమ్మాయిని బంధితురాలిగానే రథంలో సుబలాదేవి ఆలయానికి చేరుస్తారు. అక్కడ నువ్వు నీ చెల్లెల్ని పలకరించి పట్టాభిషేకానికి ఒప్పించాలి. కారణం తెలియదు కానీ పిల్లరాణిగా కిరీటం ధరించి సింహాసనం ఎక్కడానికి సుముఖంగా లేదు. అలాగా? నిధి సాలోచనగా అన్నాడు. మరే, దా వెళ్దాం, అమ్మాయిని అద్దంలో చూద్దు గాని, పారిజాతం నిధి చెయ్యి పట్టుకుంటూ అంది. చాముండి ద్వారపాలకులకు గంభీరంగా సైగ చేసింది. ముగ్గురు ద్వారం దాటి లోనికి వెళ్ళారు. నిధి గవాక్షం ముందు నిల్చుని లోపలికి చూశాడు. ఎదురుగా అద్దం లేదు. కుడివైపు చూడు, చాముండి హెచ్చరించింది. నిధి తల కొద్దిగా తిప్పి వాలుగా చూశాడు. అటువైపు గోడకి తగిలించిన నిలువుటద్దం కనిపిస్తోంది. ప్రతిబింబాన్ని చూడగానే నిధి కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. ప్రతిబింబంలో నిలువెత్తు పంజరం కనిపిస్తోంది. బంగారు పంజరం. పంజరంలో నేల మీద పరిచిన రత్నకంబళి మీద ఒక యువతి కూర్చుని ఉంది. ఆమె ముఖం మోకాళ్ల మీదికి వాలి ఉంది. పొడుగాటి శిరోజాలు నేలను తాకుతూ వేలాడుతున్నాయి. ఆ శిరోజాలు చందమామను కప్పిన కారుమేఘముల ఆమె ముఖాన్ని కప్పేశాయి. ఆమె శ్వేతవస్త్రాలు ధరించి ఉంది. ఆమె చేతులని కాళ్ళని బంధించిన బంగారు గొలుసుల్ని నిధి నిర్ఘాంతపోతూ చూశాడు. కాళ్ళు చేతులు కట్టివేసి పంజరంలో బంధించారు. నాయనా, నీ చెల్లెలేగా? పారిజాతం ప్రశ్న నిధిని హెచ్చరించింది. బంగారు సంఖ్యల బంగారు పంజరం అంటూ అశ్వత్థామ అన్న మాటలు గుర్తొచ్చాయి నిధికి. సందేహం లేదు, పంజరంలోని యువతి ఆకాశకన్యే. అవును, నా చెల్లెలే. ఆ గొలుసులు, ఆ పంజరము ఏమిటి? మాట వినలేదని, మాట్లాడలేదని బంధించారా? నిధి పంజరాన్నే చూస్తూ అడిగాడు. అబ్బెబ్బే, అదేం కాదు నాయనా. ఏనుగు ఎన్నిక చేసిన నాటి నుండి పట్టాభిషేకం జరిగే నాటి దాకా కాబోయే రాణి అలా బంగారు సంకెళ్లతో బంగారు పంజరంలో ఉండాల్సిందే. అది ఆచారం. మహారాణిగా భవిష్యత్తులో పరిపాలనా బాధ్యతలు తనను అలా బంధించి ఉంచుతాయంటూ పరోక్షంగా తెలియజెప్పే తంతు ఆట అది, పారిజాతం అంది. అంతేగా, రాజరికంలాగే రాణిరికం కూడా కష్టంతో కూడిన వ్యవహారమే. విసనకరతో విసురుకోవడమే. చల్లటి గాలి శరీరానికి సుఖాన్ని ఇస్తుంది కానీ చేతికి విసిరే కష్టం ఉంటుంది అంటారు మహారాణి గారు. చాముండి చిన్నగా నవ్వింది. పంజరంలోని యువతి తలెత్తుతుందేమో అన్న ఆశతో ఒకసారి చూసి నిధి వెనక్కి జరిగాడు. బెణికినట్టు అనిపిస్తున్న మెడను అరచేత్తో రుద్దుకున్నాడు. చూడ్డం అయిందిగా, ఇంక బయటికి వెళ్ళండి, నేను లోపలికి వెళ్తాను, చాముండి అంది. సాయంకాలం కార్యక్రమం మర్చిపోవుగా? పారిజాతం అడిగింది. నేను మర్చిపోయినా మహారాణి గారు మర్చిపోరుగా? ఈ అన్న ఆ చెల్లెల్ని దారికి తేవాలిగా? చాముండి నవ్వుతో అంది. దీపాల వేళకి నువ్వు సుబలాదేవి ఆలయానికి చేరుకోవాలి. ఇంట్లోకి వెళ్ళగానే అంది పారిజాతం. ఆలయ గోపురం కనిపించలేదే? నిధి అన్నాడు. సుబలాదేవి ఆలయం నగరం వెలుపల ఉంది.
గోపురం కనిపించడానికి అవకాశం లేకుండా భవంతులు, నగరం వెలుపల చెట్లు ఉన్నాయిగా, పారిజాతం అంది. ఎలా వెళ్లాలో చెబితే నిధి అన్నాడు. ఆలయం నగరానికి పడమటి దిక్కులో ఉంది. నగర పశ్చిమ ప్రవేశ ద్వారం దాటాక రథాల మీద, గుర్రాల మీద ఆలయానికి వెళ్ళరాదు. పాదచారులుగానే వెళ్ళాలి, కూర్మావతారం అన్నాడు. ఇక్కడి నుండి నువ్వు నడిచి వెళ్ళు నాయనా, నీ గుర్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది, పారిజాతం అంది. అలాగే అమ్మమ్మ, నగర సందర్శనం చేస్తూ వెళ్తాను. అన్నట్టు చెప్పడం మరిచాను. సమయానికి దివాణం నుండి భటులు వచ్చి నిన్ను తీసుకెళ్తారు, మహారాణి గారి ఆదేశం, పారిజాతం అంది. నిధి భటులకు రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. అతను ఊహించిన దానికన్నా త్వరగానే వచ్చారు భటులు. నాయనా నిధి, నీకోసం భటులు వచ్చారు. తలుపు తెరిచి భటుల్ని చూసిన పారిజాతం నిధిని హెచ్చరించింది. అంతసేపు సంభాషిస్తూ కూర్చున్న కూర్మావతారాన్ని చిరునవ్వుతో చూసి నిధి లేచి గుమ్మం దాటి ఇంటి ముందుకు వచ్చాడు. ఇద్దరు సాయుధ భటులు నిధిని ఎగాదిగా చూశారు. ఆలయంలోకి ఆయుధాలతో ప్రవేశం నిషేధం, ఇక్కడే వదిలేయండి, నిధి ధరించిన ఆయుధాలని చూస్తూ అన్నాడు ఒక భటుడు. నిధి క్షణం సేపు అతని ముఖంలోకి చూసి వెనుదిరిగి ఇంట్లోకి వెళ్ళాడు. కత్తిని, పిడిబాకుని, దోదుమ్మిని ఒక మూలలో జాగ్రత్త చేసి యువతలికి వచ్చాడు. ఒరే నాయనా, రామగిరి అబ్బాయి ఎవరనుకున్నారు? కాబోయే రాణిగారి అన్నగారు, జాగ్రత్తగా తీసుకెళ్ళండి, పారిజాతం గుమ్మంలోకి వస్తూ హెచ్చరించింది. మాకు తెలీదా పారిజాతం వదిన? నగరద్వారం దాకా రథం ఆ మలుపులో ఉంది, అక్కడి నుంచి పాదయాత్ర, ఒక భటుడు అన్నాడు ముందుకు నడుస్తూ. నిధిని భటుల్ని చూడగానే ఆలయ ద్వారం ముందున్న వ్యక్తి మూసిన తలుపులను తెరిచాడు. ఇంకా సాయంకాలం అర్చన ప్రారంభమైనట్టు లేదు. జానుడు మందం ఉన్న తలుపులు బరువుగా లోపలికి జరిగాయి. లోపలికి వెళ్ళండి, ఒక భటుడు మర్యాద ధరించేలా అన్నాడు నిధివైపు చూస్తూ. నిధి హృదయం ఏదో ఉత్కంఠతతో ఉరకలు వేస్తోంది. పంచభూత దేవతలలో 5వ దేవతను దర్శించబోతున్నాడతను. ఆమె నిజంగానే మౌనదేవత, లేక మౌనాన్ని నటిస్తోందా? ఆలోచనలు తోడుగా చెలరేగుతూ అతన్ని ఆలయం లోపలికి నడిపించాయి. అంగవేసి వెడల్పాటి గడపను దాటాడు నిధి. అతన్ని ఆశ్చర్యపరుస్తూ తలుపులు మూసుకున్నాయి. గంటలు చప్పుడు చేశాయి. నిధి వెనక్కి తిరిగి తలుపుల్ని లాగి చూశాడు. తలుపులు కదల్లేదు. బయట గొళ్ళెం బిగించినట్టున్నారు. రహస్య సమావేశం అన్నమాట. నిధి వెనక్కి తిరిగాడు. గర్భాలయం తలుపులు తెరిచి ఉన్నాయి. బంగారు దీపస్తంభం మీద అఖండ జ్యోతి వెలుగుతోంది. నిలువెత్తు విగ్రహం మీద వెలుతురులు చిమ్ముతోంది. సుబలాదేవి అప్రయత్నంగా చేతులు జోడిస్తూ నిధి విగ్రహాన్ని పరిశీలనగా చూశాడు. విగ్రహ దేవత చేతులతో అభయముద్రను, వరదముద్రను ప్రదర్శించడం లేదు. చేతులు 2 ముందు భాగంలో మడతబెట్టి ఉన్నాయి. రాజు పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు అతనికి అందకుండా చేతులు ముడుచుకుని శిలావిగ్రహంగా మారిపోయింది సుబలాదేవి. ఆ క్షణంలో తన శరీరం స్పందించిన సహజ భంగిమలో విగ్రహంగా మారిపోయినట్టుంది. అందుకే కాబోలు ఆమె చేతులలో ముద్రలు లేవు, ఆయుధాలు లేవు. స్వాభావికమైన స్వయంభూ విగ్రహమా? నిధి ఆలోచనల్ని కట్టడి చేస్తూ చిరునవ్వు నవ్వుకున్నాడు. తాను ఆలయానికి వచ్చింది ఆకాశకన్య దర్శనం కోసం. అతని కళ్ళు ఆలయాన్ని కలియజూశాయి. తలుపులు మూసినందువల్ల లోపల మసక చీకటిగా ఉంది. ఎక్కడుంది ఆమె? నిధి ముందుకు విగ్రహం వైపు నడుస్తూ పరిశీలనగా చూస్తున్నాడు. అమ్మవారి సన్నిధి సమీపానికి రా నాయనా. నిధి ఉలిక్కిపడ్డాడు. గంభీరంగా ధ్వనించిన పురుషకంఠం. నివ్వెరపాటు నిధి పాదాలను నేలకు తాపడం చేసింది. అతన్ని ఆశ్చర్యంలో ఉంచివేసిన పురుషకంఠం రూపం ధరించి గర్భాలయంలోంచి యువతలికి వస్తోంది. ఒడ్డు పొడుగు ఆయన ఆకారం, తలపాగాలోంచి భుజాల మీదికి జారిన గిరిజాల జుత్తు, బుర్రమీసాలు, మోకాళ్ళ క్రింది దాకా ఉన్న కూర్పాసం అనబడే పొడుగాటి అంగి, పొడుగాటి ఉత్తరీయం. ఆ వ్యక్తి వెనకే మరొక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. తెల్లటి ధోవతి, 2 భుజాల మీద నుంచి మోకాళ్ళ దాకా వేలాడుతున్న నీలిరంగు శాలువ, మెడలో 4-5 రుద్రాక్షమాలలు, స్ఫటికమాల, చెవులకు కుండలాలు, బోడిగుండు, నుదురు మీద విభూతి రేఖలు, గుండ్రంగా కుంకుమ తిలకం, బొజ్జ మీద యజ్ఞోపవీతం తెల్లగా మెరుస్తోంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.